Good morning, ma'am. Good morning, sir. Today topic is translation challenge. I will ask you Telugu and you have to translate into English. Yes, sir. Assertive positive sentences, assertive negative sentences, interrogative positive sentences, interrogate negative sentences. మనకి 12 టెన్సెస్ ప్రకారంగా ఈ 4 కూడా మనకి ట్రాన్స్లేషన్ చేయటం అనమాట. నేను తెలుగులో అడుగుతూ ఉంటాను, మీరు ఇంగ్లీష్లో చెప్తూ ఉండండి. రోజు ఐస్ క్రీమ్ తింటాను. I eat ice cream daily. నేను నిన్న ఐస్ క్రీమ్ తిన్నాను. I ate ice cream yesterday. నేను రేపు ఐస్ క్రీమ్ తింటాను. I will eat ice cream tomorrow. నేను ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటూ ఉన్నాను. I am eating ice cream now. నేను నిన్న ఈ సమయంలో ఐస్ క్రీమ్ తింటూ ఉన్నాను. I was eating ice cream yesterday at this time. నేను రేపు ఈ సమయంలో ఐస్ క్రీమ్ తింటూ ఉంటాను. I will be eating ice cream tomorrow at this time. నేను ఇప్పుడే ఐస్ క్రీమ్ తిన్నాను. I have eaten ice cream now, just now. నేను అప్పటికే ఐస్ క్రీమ్ తిన్నాను. I had eaten ice cream already. నేను రేపటికల్లా ఐస్ క్రీమ్ తిని ఉంటాను. I will have eaten ice cream by tomorrow. నేను 2 రోజుల నుంచి ఐస్ క్రీమ్ తింటూ ఉన్నాను. I have been eating ice cream for 2 days. నేను అప్పటికే 2 రోజుల నుండి ఐస్ క్రీమ్ తింటూ ఉన్నాను. Then I had been eating ice cream for 2 days. నేను రేపటికల్లా ఐస్ క్రీమ్ తినడం 2 రోజులు అవుతూ ఉంటుంది. By tomorrow I will have been eating ice cream for 2 days. ఓకే, అసర్టివ్ నెగటివ్ సెంటెన్సెస్ అంటే మనం చేయని పనులు అన్నమాట. Yes, sir. నేను రోజు ఐస్ క్రీమ్ తినను. I don't eat ice cream daily. నేను నిన్న ఐస్ క్రీమ్ తినలేదు. I didn't eat ice cream yesterday. నేను రేపు ఐస్ క్రీమ్ తినను. I won't eat ice cream tomorrow. నేను ఇప్పుడు ఐస్ క్రీమ్ తినడం లేదు. I amn't eating ice cream now. నేను నిన్న ఈ సమయంలో ఐస్ క్రీమ్ తింటూ లేను. I wasn't eating ice cream yesterday at this time. నేను రేపు ఈ సమయంలో ఐస్ క్రీమ్ తింటూ ఉండను. I won't be eating ice cream tomorrow at this time. నేను ఇప్పుడే ఐస్ క్రీమ్ తినలేదు. I haven't eaten ice cream just now. నేను అప్పటికే ఐస్ క్రీమ్ తినలేదు. I hadn't eaten ice cream already. నేను రేపటికల్లా ఐస్ క్రీమ్ తిని ఉండను. I won't have eaten ice cream by tomorrow. నేను 2 రోజుల నుండి ఐస్ క్రీమ్ తినడం లేదు. I haven't been eating ice cream for 2 days. నేను అప్పటికే 2 రోజుల నుండి ఐస్ క్రీమ్ తినడం లేదు. Then I hadn't been eating ice cream for 2 days. నేను రేపటికల్లా ఐస్ క్రీమ్ తినకపోవడం 2 రోజులు అవుతూ ఉంటుంది. By tomorrow I won't have been eating ice cream for 2 days. మ్యామ్, ఇప్పుడు క్వశ్చనింగ్ మేడం, ఇంటరాగేటివ్ పాజిటివ్ అంటారు. వీటిని ఎస్ ఆర్ నో క్వశ్చన్ కూడా చెప్పొచ్చు. Yes, sir. మీరు రోజు ఐస్ క్రీమ్ తింటారా? Do you eat ice cream daily? మీరు నిన్న ఐస్ క్రీమ్ తిన్నారా? Did you eat ice cream yesterday? మీరు రేపు ఐస్ క్రీమ్ తింటారా? Will you eat ice cream tomorrow? మీరు ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటూ ఉన్నారా? Are you eating ice cream now? మీరు నిన్న ఈ సమయంలో ఐస్ క్రీమ్ తింటూ ఉన్నారా? Were you eating ice cream yesterday at this time? మీరు రేపు ఈ సమయంలో ఐస్ క్రీమ్ తింటూ ఉంటారా? Will you be eating ice cream tomorrow at this time? మీరు ఇప్పుడే ఐస్ క్రీమ్ తిన్నారా? Have you eaten ice cream just now? మీరు అప్పటికే ఐస్ క్రీమ్ తిన్నారా? Had you eaten ice cream already? మీరు రేపటికల్లా ఐస్ క్రీమ్ తిని ఉంటారా? Will you have eaten ice cream by tomorrow? మీరు 2 రోజుల నుంచి ఐస్ క్రీమ్ తింటూ ఉన్నారా? Have you been eating ice cream for 2 days? మీరు అప్పటికే 2 రోజుల నుంచి ఐస్ క్రీమ్ తింటూ ఉన్నారా? Then had you been eating ice cream for 2 days? మీరు రేపటికల్లా ఐస్ క్రీమ్ తినడం 2 రోజులు అవుతూ ఉంటుందా? By tomorrow will you have been eating ice cream for 2 days? ఇంటరాగేటివ్ నెగటివ్ సెంటెన్సెస్. మీరు రోజు ఐస్ క్రీమ్ తినరా? Don't you eat ice cream daily? మీరు నిన్న ఐస్ క్రీమ్ తినలేదా? Didn't you eat ice cream yesterday? మీరు రేపు ఐస్ క్రీమ్ తినరా? Won't you eat ice cream tomorrow? మీరు ఇప్పుడు ఐస్ క్రీమ్ తినడం లేదా? Aren't you eating ice cream now? మీరు నిన్న ఈ సమయంలో ఐస్ క్రీమ్ తినడం లేదా? Weren't you eating ice cream yesterday at this time? మీరు రేపు ఈ సమయంలో ఐస్ క్రీమ్ తింటూ ఉండరా? Won't you be eating ice cream tomorrow at this time? మీరు ఇప్పుడే ఐస్ క్రీమ్ తినలేదా? Haven't you eaten ice cream just now? మీరు అప్పటికే ఐస్ క్రీమ్ తినలేదా? Hadn't you eaten ice cream already? మీరు రేపటికల్లా ఐస్ క్రీమ్ తిని ఉండరా? Won't you have eaten ice cream by tomorrow? మీరు 2 రోజుల నుంచి ఐస్ క్రీమ్ తినడం లేదా? Haven't you been eating ice cream for 2 days? మీరు అప్పటికే 2 రోజుల నుంచి ఐస్ క్రీమ్ తినడం లేదా? Then hadn't you eating ice cream for 2 days? Then hadn't you been eating ice cream for 2 days? మీరు రేపటికల్లా ఐస్ క్రీమ్ తినకపోవడం 2 రోజులు అవుతూ ఉంటుందా? By tomorrow won't you have been eating ice cream for 2 days? ఓకే మ్యామ్, నైస్ మ్యామ్, యు స్పోక్ వెరీ వెల్. Thank you, sir. ఈ విధంగా మనము
ఒక వెర్బ్ తీసుకొని 4 అసర్టివ్ పాజిటివ్, అసర్టివ్ నెగటివ్, ఇంట్రాగేటివ్ పాజిటివ్, ఇంట్రాగేటివ్ నెగటివ్, అది కూడా 12 టెన్సెస్ తీసుకొని దాని ప్రకారంగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. నేను ఈట్ అని వెర్బ్తో చేశాను. మీరు బ్రింగ్ అని, కమ్ అని, డ్రింక్ అని మన రోజు చేసే పనులు అవి తీసుకొని మనం చేసినట్టయితే అద్భుతంగా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ తెలుస్తుంది. తెలుగులో తెలిసినట్టయితే ఇంగ్లీష్లో మాట్లాడడం చాలా ఈజీ అవుతుంది. Thank you for watching. Please like, share and subscribe our channel for more videos.